తర్వాత మీలాంటి వాళ్ళకి 4000 పింఛన్ చేస్తా అన్నారు కదమ్మా! చేశారుగా బాబు. చేశారు. 4,000 ఇస్తున్నారు. అదే విధంగా స్టార్టింగ్ ఈ గవర్నమెంట్ ఎక్కగానే 7000 అనేది మీకంటూ మీ చేతికి ఇస్తా అన్నారు. కొత్తగా స్టార్టింగ్ 7000 అప్పుడులో ఇచ్చారా? స్టార్టింగ్‌లో 7000 లేదు. రెండు నెలలు కలిపి ఇచ్చారు. ఇచ్చినారా? అప్పుడు ఇచ్చారుగా బాబు. ఇచ్చారు. ఇచ్చారు. అమ్మా ఎలా అనిపిస్తుందమ్మా? గతంలో ఆయన 250 పెంచుకుంటే ఆ గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఒకేసారి ఏకవచనంగా 4000 పింఛన్ అనేది చేసేసారు కదా! చేశారు. నెలకి 4000 మీ చేతికి వస్తుంది కదా! ఎలా అనిపిస్తుంది? బాగుంది ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాబు. బాగానే ఉంది. నెలకి. ఏదైనా మందులు కొనుక్కోవడానికైనా కొడుకులు అటు ఇటు ఉంటారు బిజీగా మీకంటే ఏదో ఒకటి. బాబు అవును. ఒకళ్ళు ఇది ఇయ్యేదాకా లేదు. మా మా బతుకు మేము బతుకుతున్నాం హాయిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 4000తో మీరు ఒకరి కింద ఉండక్కర్లా, మీ సొంతగా మీ 4000తో మీరు ఆనందంగా ఉంటున్నారు. బతుకుతున్నాం బాబు. అదే అదే మీలాంటి వాళ్ళకి ఇంకా అలాంటి పింఛన్లు ఇంకా పెంచుకుంటూ పోయి మీలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటే బాగుంటుందని మీ opinion. చాలా హాయిగా పాపం బతుకుతున్నారు బాబు చాలా మంది. ఇదే పింఛన్ పెద్దవాళ్ళకి చంద్రబాబు నాయుడు ఇంత 4000 పెంచకపోతే ఎలాంటి ఇబ్బందులు చూసేవారు మీరు? ఎలాంటి ఏం చేసేవారు అప్పుడు? ఏముంది అన్నీ అందరూ మాటలు పడాలి. ఆ బిల్లులు మిగతా తప్పదుగా. అది ట్యాబ్లెట్లకి అడుక్కోవాలా బాబు దగ్గర, కోడల దగ్గర. వాళ్ళు ఇవ్వాలంటారు, కోడలు పడిద్దో లేదో, కొడుకులకి ఇస్తారో లేదో, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ 4000 మీకు వచ్చేస్తే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చంద్రబాబు నాయుడు డబ్బులతో మీరు ఆనందంగా బాగా హాయిగా గడుపుతుంది. ఇలాగా ఉంటే హాయిగా గడుపుతున్నారు బాబు. పెద్దమ్మ ఫంక్షన్ వాళ్ళు వచ్చిస్తున్నారా, మీరు వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారా? అంటే వాళ్ళే ఇస్తున్నారు వాలంటీర్కి వెళ్ళి ఇస్తున్నారు. వాలంటీర్స్ని తీసేశారు అన్నారు కదా. అవును, వాలంటీర్ తీసేశారు. అదే సత్యవేలంలో సార్ గారు ఉంటాయిగా, వాళ్ళు ఇస్తున్నారు. అంటే వాలంటీర్స్ కన్నా హై పొజిషన్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇస్తున్నారు. అవును. ఎలా అనిపిస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? గతంలో ఇంతకు ముందు చూశారు, ఇప్పుడు చూస్తున్నారు కదా. అవును. ఎలా అనిపిస్తుంది? బాగుంది బాబు. ఇప్పుడు చాలా హాయిగా బతుకుతున్నారు. పెద్దోళ్ళు మట్టికి చాలా హాయిగా బతుకుతున్నారమ్మా. ఆయన ఇది తోటి చంద్రబాబు నాయుడు అసలు మీలాంటి వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటున్నారు, ఏం పని చేయట్లేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు అనవసరం అంటున్నారు కదా చాలా మంది. పెన్షన్లు తీసుకుంటున్నారు కా బాబు. ఎలాగా అదే మేము బతుకుతున్నాము లేదు అని ఎలా చెప్తాం ఆ నోరుతోటి? చెప్పు బాబు. చాలా మంది కూడా ఏమంటున్నారంటే ప్రజలు ఈ రోజుల్లో కన్న కొడుకులు కన్న కూతురులే చూడట్లేదు. లేదు, పెద్దోళ్ళకి మాత్రం అస్సలు చూడటం లేదు. ఈ రోజు చాలా ఇది ఉంది. ఆయన చూస్తున్నారు, దేవుళ్ళలాగా చూస్తున్నాడు బాబు. మాకు దేవుడు ఆయనే. అదే ఎవరమ్మా? అదే ఎవరు ఇస్తారు పెన్షన్? చంద్రబాబు. ఇదివరకు జగన్, ఇప్పుడు కాదు చంద్రబాబు ఇస్తున్నారు. ఆయనే దేవుడు. ఎప్పుడు పెన్షన్ వస్తుంది, ఎప్పుడు బిల్లులు తీసుకురావాలా, అది అంతే. చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకమా అభిమానమా అంటే ఏం చెప్తారు? నమ్మకమేగామా. ఒక నెల పెన్షన్ లేదు అంటే ఎలాగా అయిపోతారు తెలుసా? టైంకి అందించేస్తున్నారా లేదంటే టైంకి అందిస్తున్నారు. లేట్ చేస్తున్నారా? లేదు, లేట్ కూడా లేదు. కొంతమంది ఏమంటున్నారంటే ప్రజలు ఫస్ట్ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇచ్చేస్తున్నారు, శనివారం అని అంటున్నారు కదా. ఒకసారి 31 వస్తుంది కదా, ఆ రోజే ఇచ్చేస్తున్నారు. ఇంకా ముందు ఇచ్చేస్తున్నారు. అది ఏం ప్రాబ్లం లేదు. పెన్షన్కి మటుకి ప్రాబ్లం లేదు బాబు. పొద్దున్న తెల్లజాన లేగంగానే ఇంటికి తీసుకొచ్చి రుణం కొట్టి ఇస్తున్నారు. ఏం ప్రాబ్లం లేదు. మీలాంటి వాళ్ళకి ఫంక్షన్ 4000 చేస్తా అన్నారు, చేశారా? చేశారు. ఎక్కడుంటారు పెద్దమ్మ మీరు? రాజరాజపేట, పాత రాజరాజపేట. పెద్దమ్మ మరి 4000 పెంచడం వల్ల మీలాంటి వాళ్ళకి ఏదో ఉపయోగం కలిగిద్ది అంటారా? పెన్షన్ రాబట్టికి నేను అద్దె కట్టుకుంటున్నాను. మరి తినడానికి సింగనగరం, అంబాపురం వెళ్ళి వాకిళ్ళు ఊడ్చుకొని పాసి పనులు చేసుకుంటాను. ఎందుకు పెద్దమ్మ, ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నా అంటే 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళు మట్టుకెళ్ళి బతుకుతున్నారు. కొడుకు ఎప్పుడుకో వేస్తాడు, ఒక 5 నెలలకు ఒకసారి బియ్యం వేస్తాడు కొడుకు, అంతే. పాపం బియ్యం ఈ రోజుల్లో పెద్దమ్మ కన్న కొడుకులే, నువ్వే అంటున్నావు కదా, కన్న బిడ్డలే చూడట్లేదు. మరి ప్రతి నెల ఈయన చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తున్నారు కదా. సరే 4000 చేశారు. మరి స్టార్టింగ్లో కూడా ఆయన వచ్చిన స్టార్టింగ్లో 7000 ఇస్తా అన్నాడు, 2 నెలలు కలిపి 7000 ఇచ్చాడా? మరి నిజంగా ఆయన ఇవ్వడం వల్ల మీలాంటి వాళ్ళకి ఉపయోగమే కదా. 1000 రూపాయలు ఒక్కసారికి నాకు మరి మాత్రం నేను ఇలాగా ఈ అద్దె రాబట్టికి నేను బతికాను, లేకపోతే ఈ పింఛన్ రాబట్టి నేను బతికాను. పింఛన్ లేకపోతే నేను ఏమైపోదునో. నా నందమూరి ఫ్యామిలీ అంటే నాకు అభిమానం. ఎందుకని పెద్దమ్మ అంత అభిమానం ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద? రామారావు గారు పెట్టి రామారావు గారు ఉన్నప్పటి నుంచి. మరి చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తారని నమ్మకం ఉందా? ఏం చెప్తారు పెద్దమ్మ చంద్రబాబు నాయుడు గారి గురించి? ఇంతకు ముందు కూడా చూసారుగా మీరు ఆయన పరిపాలన. మరి పింఛన్ వచ్చింది, బతుకుతున్నాను, అద్దె కట్టుకుంటున్నా. పింఛన్ లేకపోతే ఏమైపోతున్నా, నేను రోడ్డు మీద పడుతున్నా.
పిల్లలు 2 పిల్లలు వాళ్ళ మట్టుకాలు బతుకుతున్నారు. నాకు పట్టించుకోలేదు. ఆ పింఛన్ రాబడి అద్దె కట్టుకుంటున్నాను. నెల 30 రోజులు తిన్నందుకు అంబాపురం వెళ్తాను. ఫంక్షన్ రావడం వల్ల నీకు ఉండడానికి వీటికి ఎక్కడికి వెళ్ళి వచ్చినా నేను తల దాచుకుంటున్నాను అద్దె కట్టుకుని ఆ గూడులో. అది లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదునో అని నేను దేవుడికే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను. మరి ఫంక్షన్ వాళ్ళు వచ్చేస్తున్నారా, నువ్వు వెళ్తే తీసుకొచ్చుకుంటున్నావా? వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నారా? వాలంటీర్స్ని తీస్తారుగా, మరి ఎలా ఇస్తున్నారు? లేదు, సార్ వస్తున్నారు. సారు మేడం వస్తున్నారు. ఇది వాలంటీర్స్ కన్నా పెద్దోళ్ళు వస్తున్నారు. చీకటితో వస్తున్నారు. రాముడినమ్మ చెప్పు పింఛన్ గురండి. టైంకి ఇచ్చేస్తున్నారా లేదంటే లేట్ చీకటితో ఇచ్చేస్తున్నారు. టైంకి 5ంటికి వచ్చేస్తున్నారు. తలుపు తట్టి మరి పైకి కూడా వెళ్తామంటున్నారు. ఇంకా కింద పైన వాళ్ళు కింద రాకపోతే వెళ్తామంటున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు కదా, ఓటు వచ్చింది. ఓటు పడ్డది. ఉచితంగానే వచ్చిందా? ఉచితం అంటే డబ్బులు కట్టాము, మరి ఆ డబ్బులు ఏమో బ్యాంకులు పడతాయి అన్నారు. పడతాయి అన్నారు. గతంలో మనం ఒక గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలంటే ధర ఎంత ఉండిద్దమ్మా? ఏం మరి చెప్పలేము. మరి ఇప్పుడు ఎంతో, అప్పుడైతే ₹1500 ఉంది. అదే ఉచితంగా పెట్టారుగా, మనలాంటి వాళ్ళకి కొద్దిగా సహాయంగా ఉండిద్దా లేదంటారా? మరి ఉచితం పెట్టినట్టయితే ఉన్నట్టే కదా. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది? గతంలో చూసారుగా ప్రభుత్వం, వైసీపీ మరి ప్రభుత్వం. అప్పుడు బాగానే చూశాడు, మరి ఇప్పుడు మళ్ళీ వచ్చినాడు, మరి ఏం చేస్తాడో తెలియదు. ఇలాంటి ఆడవాళ్ళకి ఉచిత బస్సులు పెడతానంటున్నారుగా, మరి ఏం చేస్తాడో మనకు తెలియదు కదా. ఆడవాళ్ళకి ఉచిత బస్సులు పెట్టడం ఉపయోగపడతాయి అంటారా? ఇలాంటి వాళ్ళకి ఉచితంగా బస్సు మరి అదైతే నాకైతే తెలియదు నాన్న. అంటే ఇదివరకు ఏంటంటే ఆయన ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేవారు. ఈయన ఏమంటే వస్తువులు కానీ గ్యాస్ ఉపయోగపడేటట్టుగా చేస్తున్న డబ్బులు కాకుండా మరి ఇలాంటి పింఛనీ వాళ్ళకి 3000 నుంచి 4000 చేశారు కదా. చేశారా? అది 4000 ఇస్తున్నారు పింఛనీలు పెద్దవాళ్ళకా? పెద్దవాళ్ళకి. ఓకే, డైరెక్ట్ వాళ్ళు వచ్చేస్తున్నారా, మనం వెళ్ళి తీసుకుంటున్నారా? అదే వాలంటీర్ల దగ్గర ఇప్పిస్తారా లేకపోతే అక్కడికి వెళ్ళాలా. మరి ఇప్పుడు మండోళ్ళకి మరి పింఛన్లు ఇస్తున్నారో ఇవ్వట్లేదో తెలియదు ఇంకా. ఇప్పుడు చాలా జనం ఉన్నారు పింఛన్లు, మొగ్గులు చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు. పెట్టాలా మరి, పెడతాం అంటున్నారు. ఇంతవరకు ఇంకా పెట్టలేదు. అది అదేవిధంగా ఇప్పుడు కొత్త పింఛన్లు ఇస్తే 4000 చేస్తే కొద్దిగా వాళ్ళకంటే ఏదో సహాయంగా ఉంటుంది. సాయంగా ఉంటుంది మాలాటి వాళ్ళకి. అది అంతే, ఇంకేముంది. ఇదివరకు వాలంటీర్లు లేరు అప్పుడు, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇస్తున్నారు. వాళ్ళు ఉన్నప్పుడే వచ్చినప్పుడే ఇచ్చినారు, లేకపోతే ఈ ముసలి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవాలి కదా. అక్కడ బడి ఉండేదాన్ని, బడి దగ్గర అంటే సచివాలయంలో ఉన్న వాళ్ళే ఎంప్లాయీస్ అలాగే వచ్చేస్తున్నారు. మళ్ళీ వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు, అక్కడ తెచ్చుకుంటున్నారు. ఏదైనా కొద్దిగా చెప్పినవి అన్ని త్వరగా చేస్తే మీలాంటి వాళ్ళకి ఏదో సహాయంగా ఉంటుంది. సాయంగా ఉంటుంది. అదే పింఛని రావాలా, నాకు పింఛని రాలే, 4వ నెల అయింది ఇప్పుడు. మా